హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇద్దరైతే ఆట ఆడుకుంటున్నారండి. ఇద్దరు చూడండి ఏ విధంగా ఆడుతున్నారో చూడండి. పిల్లలు ఒక ట్యాబ్ పట్టుకొని కృతి ఏది పట్టుకుంటుంది అయితే మాత్రం వాడు అస్సలు ఇవ్వడు. అదేదో ఆట ఆడుతుంది కృతి అయితే. చూడండి ఏ విధంగా ఆడుతుందో. ఇట్లా షూటింగ్ అంట, 3 తీస్తే 3 నామాలంట. చాలా బాగా ఆడుకుంటారు. ఆ విధంగానే కొట్టుకుంటారండి, బాగా కొట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్ళాము. కాస్త స్టిచ్చింగ్ వర్క్ ఉంటే కొంచెం బయటకైతే వెళ్ళాను, తీసుకొని వెళ్ళానమాట. కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నానమాట. అక్కడ కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. కొంచెం ఇక్కడ చూడండి వాడే నడుస్తానన్నాడు, అందుకని చెప్పి మళ్ళీ కూడా ఎత్తుకోమని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ మీకు వచ్చేసి హాయ్ చెప్తున్నాడు, హాయ్ అంటున్నాడు. ఇక్కడ అందరికీ అటు చూపి అని చెప్పి చూపిస్తున్నాడు. నేనైతే ఇక్కడ మామూలుగా చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు. ఇక్కడికైతే వచ్చేసామండి, బొటిక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు తను. అందుకని అక్కడే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటుంటాను నేను. చూసారు కదా, అంత షాప్ అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా చాలా రకాల క్లాత్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చూడండి చాలా బాగా స్టిచ్ చేస్తారు తను. ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు చాలామంది ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటున్నారు. చాలా బాగుంది డిజైన్ అని చెప్పేసి కొంచెం అయితే షూట్ చేసేసాను. ఈ విధంగా అయితే చాలా చాలా బాగుంది వర్క్ కూడా. ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ అయిపోయింది కదా. స్టిచ్చింగ్లో మాత్రం ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా చాలా ఫ్యాషన్లో నడుస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా అదే చేయించుకుంటున్నారు. చూడండి చాలా చాలా బాగుంది వర్క్ డిజైన్ మాత్రము. కొంచెం అయితే ఆ విధంగా అయితే చాలా బాగా నచ్చి షూట్ చేసేసారనమాట. ఇక్కడ చూడండి బాబు వెళ్దామని చెప్పేసి కవర్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వాడే పట్టుకొని దిగాలంట. చూడండి ఏ విధంగా దిగుతున్నాడు. మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము, అయిపోయింది ఇచ్చేసేసాము. ఇంటికైతే వెళ్తున్నాము. వాడే కవర్ పట్టుకొని వాడే దిగాలంట. చూడండి ఏ విధంగా దిగుతున్నాడో. వాడే పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఎవరా కవర్ అంటా కూడా ఇవ్వలేదైతే. ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయండి చెట్లకి అని చెప్పి కొంచెం షూట్ చేశాను. చాలా చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడైతే చెట్లకి, చాలా బాగున్నాయండి. ఇక్కడైతే నేను మా పైన అంటే అయితే ఇద్దరం వచ్చామన్నమాట, కలిసి వచ్చాము. ఇక్కడ పక్కనే వేరే వాళ్ళ శారీస్ ఉంటే అక్కడ చూడడానికి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇక్కడ వచ్చేసి పైన ఆడుకోవడానికి వెళ్ళారు పిల్లలైతే. ఈ విధంగా చూడండి ఏ విధంగా ఆడతాడో బాల్ తోటి వాడు. పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారు. పైకి తీసుకొని వెళ్ళాను, కాసేపు ఆడుకున్నారనమాట. వాళ్ళ అక్కను మాత్రం చాలా టార్చర్ పెడతాడండి వాడు మాత్రం, ఏది పట్టుకొనివ్వడు. చూడండి ఏ విధంగా ఆడుతున్నాడు బాల్ తోటి. రా రా కిందికి వెళ్దాం రా అని చెప్పేసి అయితే తీసుకొని వస్తున్నాడు. ఆ రోజైతే పాస్తా ప్రిపేర్ చేశాను. ఇక్కడ ఉల్లిపాయ, టమోటా, క్యారెట్, కొంచెం వెల్లుల్లి అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే పాస్తా అయితే ఉడకడానికి అయితే పొయ్యి మీద పెట్టాను. ఆల్రెడీ పాస్తా కూడా మనకు ఉడకనొచ్చిందనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్టైల్లో ట్రై చేయని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. పాస్తా అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సాస్ అవన్నీ కూడా తీసి పెట్టాను. ఎప్పుడు చేయనండి, ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తాను. అంత హెల్త్కి మంచిది కాదు కదా పిల్లలకి అని చెప్పేసి ఎప్పుడన్నా చేస్తాను. అది కూడా పాప ఏడిస్తే ఇంకా చేస్తాను, లేకపోతే చేయను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసేసి ఇక్కడ కొంచెం వెల్లుల్లి వేసి తర్వాత ఉల్లిపాయ, టమోటా అయితే కొంచెం ఈ విధంగా అయితే కొంచెం మంచిగా ఏగనివ్వాలండి. చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయని వాళ్ళైతే కొంచెం ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాస్తా అయితే. కొంచెం క్యారెట్ కూడా వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి డెఫినెట్గా. కొంచెం పాస్తా ఇష్టంగా తినే వాళ్ళైతే కొంచెం అయితే సాస్ అయితే వేసాను. ఇక్కడ కొంచెం సోయా సాస్ వేసి కొంచెం ఈ విధంగా అయితే కలబెట్టేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ పాస్తా మసాలా పౌడర్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదండి, అదైతే వేస్తున్నాను. చాలా చాలా బాగుందన్నమాట పాస్తా మసాలా పౌడర్ అయితే. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాస్తా మసాలా పౌడర్ అయితే. ఈ విధంగా పౌడర్ అనేది మనకు కంటెంటెన్స్ ఇక్కడ వచ్చేసి 1 ప్యాకెట్ అయితే వేసేసానమాట. మన క్వాంటిటీకి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఇక్కడ 1 ప్యాకెట్ పడుతుంది కాబట్టి 1 ప్యాకెట్ అయితే వేసేసాను. ఇక్కడికి వచ్చేసి కొంచెం టమాటా కెచప్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు, కారం ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆ ప్యాకెట్ పౌడర్ ఉంటే ఎప్పుడన్నా ట్రై చేయండి. పొద్దుకులు తినలేకంటే పిల్లలకు కూడా పెట్టడం హెల్త్కి మంచిది కాదు, అది అన్హెల్దీ. కానీ ఎప్పుడన్నా చేసి పెట్టచ్చు, ఏం కాదు. ఇక్కడైతే ఈ విధంగా అయితే కలిపెట్టేసుకుంటున్నాను. కొంచెం టమాటా కెచప్ వేసేసి అయితే కలబెట్టేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టాం కదండి, ఆ పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కలబెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పాస్తా అనేది. డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, ఓకేనా.
ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అయితే రెడీగా పెట్టుకున్నారనమాట. మా బాబు కూడా చూడండి నాకు పెట్టు మమ్మీ పాస్తా అని చెప్పేసి రెడీలో ఉన్నాడనమాట. ఇక్కడ చూడండి ప్లేట్లు అయితే పెట్టేసి ఇచ్చేసారు పిల్లలకైతే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.